హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజీ హోమ్ స్టైల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి వీడియో వెజ్ బిర్యానీ అండి. మా ఆయన చేశారు. వాటికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అండి: క్యారెట్, టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర అండి. మన వెజ్ బిర్యానీకి సంబంధించినవి ఇలా చక్కగా ప్రిపేర్ చేశారు మా ఆయన. ఇక్కడ బిర్యానీ ఆకు, సాజీరా, లవంగం, ఇలా బిర్యానీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అండి తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేశారు. మన క్వాంటిటీ బట్టి ఆయిల్ తీసుకోవాలండి. తీసుకున్నారు. 3 స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకున్నారు. ఇక్కడ బిర్యానీకి బిర్యానీ ఆకు, పువ్వు, వాటికి సంబంధించినవి అందులో వేశారండి. అవి చక్కగా కుక్ అయ్యేంత వరకు ఉంచాలండి. అలా కలుపుతూ ఉన్నారు. ఆనియన్స్ వేశారండి. అవి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేసరికి కలుపుతూ ఉన్నారు. అవి చక్కగా కుక్ అయిపోయాయండి. కలర్ అనేవి మనకు బ్రౌన్ కలర్ వచ్చాయండి. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. చక్కగా కలిపేశారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చూడండి, అవి కుక్ అయ్యాయి. తర్వాత టమాటా యాడ్ చేశారండి. టమాటోస్ చక్కగా ఉడికే వరకు వాటిని ఉంచాలండి. చూడండి, క్యాప్ పెట్టేశారు. చూసారా? చూడండి, టమాటా చక్కగా బాయిల్ అయిపోయాయి. చిటికెడు పసుపు వేశారు. స్పూన్ పసుపు వేశారు. చక్కగా కలిపేశారు. ఇక్కడ పొటాటోస్ అండి. పొటాటోస్ కూడా కలిపేశారు. వెజ్ బిర్యానీ కదండి, వాటికి పొటాటోస్ కూడా తీసుకున్నారు. చక్కగా అవి ఉడికేంతవరకు క్లోజ్ చేశారు, పెట్టేశారు. చూడండి మనకు ఎలా కుక్ అయ్యాయో టమాటోస్, పొటాటో. ఇప్పుడు క్యారెట్ వేశారండి. క్యారెట్ కూడా వేశారు. పచ్చిమిర్చి యాడ్ చేశారు. 4-5 అలా పచ్చిమిర్చి తీసుకున్నారు. జస్ట్ డైరెక్ట్ అలా వేయడమేనండి. పచ్చిమిర్చి అలాగే వేశారు ఫ్లేవర్ కోసం. చక్కగా కలిపేశారు. మళ్ళీ క్లోజ్ చేస్తున్నారు. క్లోజ్ చేసేసారండి క్యాప్ పెట్టేసి. చూడండి, ఇక్కడ మనకు హాఫ్ బాయిల్ అయిపోయాయి. ఇక్కడ రెడ్ చిల్లీ వేశారండి. మన క్వాంటిటీ ఎంత అవసరమో అంత రెడ్ చిల్లీ పౌడర్ 3 స్పూన్స్ యాడ్ చేశారండి. రెడ్ చిల్లీ పౌడర్
స్పైసీగా ఉండడానికి బాగుంటుందండి. ఇక్కడ ధనియాల పౌడర్ తీసుకున్నారు, గరం మసాలా యాడ్ చేశారు, చక్కగా కలిపేస్తున్నారు. చూడండి, చక్కగా అలా కుక్ అయ్యేంత వరకు క్లోజ్ చేశారండి. మళ్ళీ ఇక్కడ 1 కప్ పెరుగు తీసుకున్నారండి. మన రైస్కి ఎంత సరిపడిందో అంత పెరుగు తీసుకున్నారండి. పెరుగు కూడా చక్కగా కలిపేశారు. అలా కలుపుతూ ఉంటే గ్రేవీ అనేది మనకి చక్కగా వస్తుందండి. అందుకే క్లోజ్ చేసేసారు. మళ్ళీ క్యాప్. మనం 1/2 అవర్ నానబెట్టిన రైస్ అండి అందులో వేశారు. చక్కగా నానాయండి 1/2 అవర్ రైసు. 2 గ్లాస్ రైస్కి 3 గ్లాస్ వాటర్ అండి. 3 గ్లాస్ వాటర్ యాడ్ చేశారు. చూడండి, అలా చక్కగా కలిపేశారు. గ్రేవీ అంతా ఆ రైస్కి వచ్చే వరకు కలిపేశారండి. సాల్ట్ అండి, మన రైస్కి ఎంత క్వాంటిటీ అంత సాల్ట్, 2 స్పూన్స్ సాల్ట్ తీసుకున్నారండి. సాల్ట్ కూడా కలిపేశారు చక్కగా. కొత్తిమీర యాడ్ చేశారండి. ఫ్లేవర్ బాగుంటుందండి, కొత్తిమీర ఫ్లేవర్. నెయ్యి అండి, 1 స్పూన్ నెయ్యి తీసుకున్నారు. చక్కగా కలిపేశారు. బాగా చేస్తారండి మా ఆయన వెజ్ బిర్యానీ, చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ వచ్చేసి 1/2 లెమన్ అండి, 1/2 లెమన్ కూడా యాడ్ చేశారు. ఫ్లేవర్ కోసం అంట, ఇది ఫైనల్గా యాడ్ చేశారు లెమన్. అలా 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలండి. మనకు చక్కగా విజిల్స్ అయితే వచ్చేస్తున్నాయండి. ఆల్మోస్ట్ వెజ్ బిర్యానీ మనకి రెడీ అవుతుంది. చూద్దాం ఎలా వచ్చిందో.